వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం ఆంధ్రప్రదేశ్. మీకు మేలో ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు, ఏ విధంగా అడుగుతాడు, ఆల్రెడీ మీరు 10th క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి మీకు మోడల్ పేపర్ ఐడియా లేకపోవచ్చు. మీకు 3 సెక్షన్స్ ఉంటాయి యాన్యువల్ ఎగ్జామినేషన్స్లో. 10 మార్క్స్ సెక్షన్, 5 మార్క్స్ సెక్షన్, 2 మార్క్స్ సెక్షన్స్ ఉంటాయి. 10 మార్క్స్ సెక్షన్కి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, మన ఛానల్లో వీడియో ఉంది, వీడియో చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్ ఏమి వస్తాయి అనేది. ఈ వీడియోలో మనం 5 మార్క్స్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అడుగుతాడు సార్, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ విధంగా అడుగుతాడు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సెకండ్ సెక్షన్ అనేది చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి యొక్క సెక్షన్. ఎందుకంటే ఫస్ట్ సెక్షన్లో అన్ని క్వశ్చన్లు వచ్చినవే ఉంటాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి. లాస్ట్ థర్డ్ సెక్షన్లో అన్ని 2 మార్క్సే ఉంటాయి కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఇక ప్రాబ్లం ఓన్లీ మనకు సెకండ్ సెక్షన్ ఒకటి మాత్రమే. అంటే 8 క్వశ్చన్స్ రాయాలి, 12 క్వశ్చన్స్ ఇస్తాడు, మనకు 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మరి 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి ఒక్కోసారి 8 క్వశ్చన్స్ మనకు వచ్చినవి ఉండకపోవచ్చు, అప్పుడు టెన్షన్ పడతాం, ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ సెక్షన్ని కనుక మీరు పర్ఫెక్ట్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా 99 మార్క్స్ రావడం కానీ, లేదా స్కోర్ రావడం కానీ, లేదా ఫెయిల్ అయ్యే వాళ్ళు పాస్ కావడం కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు మామూలుగా యావరేజ్ టాప్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ని జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. దాంతో మీకు ఈ సెక్షన్ నుంచి కూడా ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సెక్షన్లో, ఈ 5 మార్క్స్ సెక్షన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు సార్, ఏ లెసన్ నుంచి అనేది బ్లూ ప్రింట్ నేను ఆల్రెడీ మన ఛానల్లో బ్లూ ప్రింట్ ఉంది, బ్లూ ప్రింట్ పెట్టాను. మరి ఎలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కషన్ చేద్దాం. వీడియో మొత్తం చూడండి, చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. చూద్దాం ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు 5 మార్క్స్గా అనేది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ అనాలిసిస్ ఫర్ 2021. ఎందుకంటే మీకు మోడల్ పేపర్ మారలేదు కాబట్టి పాత మోడల్ పేపర్ ప్రకారమే వస్తుంది. ఎలాంటి క్వశ్చన్స్ అని అంటే, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2021 ఎకనామిక్స్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం 5 మార్క్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ పార్ట్ బి. ఇది మీకు ఆన్సర్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్, 8 5 40 మార్క్స్. 8 క్వశ్చన్స్ రాయాలి, అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 5 మార్క్స్ ఈక్వల్ టు 40 మార్క్స్. క్వశ్చన్ చూద్దాం ఏం అడుగుతాడు క్వశ్చన్స్ ఎక్కువగా అని అంటే, మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్. మీకు 30% సిలబస్ తీసేసి చేశానండి ఇది. సో ఇందులో ఈ క్వశ్చన్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ బాగా టార్గెట్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్రీ గూడ్స్ అండ్ ఎకనామిక్ గూడ్స్, ఈ క్వశ్చన్ మోస్ట్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, ఇది కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చనే. తర్వాత డిస్కస్ ద జాకోబ్ వైనర్ డెఫినేషన్, మిగిలిన ఈ 30%లో డిలీట్ అయ్యాయి. ఇవి 3 క్వశ్చన్లు మీరు చదవండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మీకు ఈ క్వశ్చన్లు దిగుతాయి. ఓకే, కాబట్టి మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీసారి కూడా మీకు ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. 3 ఇచ్చాను, ఎగ్జామినేషన్లో మీకు 2 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, సో అవుట్ ఆఫ్ 3 ఓన్లీ 2 questions. Should attempt 3 questions. Easy, first lesson ఇది. నెక్స్ట్ సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్, ఈ క్వశ్చన్ మోస్ట్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రైస్ లైన్ ఆర్ బడ్జెట్ లైన్, ఇవి 2 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో మీకు, మీరు ఇప్పుడు ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. అంటే 2 క్వశ్చన్లు ఇచ్చాను, అందులో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది. ఓకేనా. Explain the characteristics of indifference curve. Explain the price line or budget line. ఇది సెకండ్ లెసన్, ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది, మీకు 2 ఇచ్చాను. నెక్స్ట్ థర్డ్, ఎక్స్ప్లెయిన్ ద ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్, డిమాండ్ లెసన్, ఇది థర్డ్ లెసన్. ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్, మినహాయింపు, తీసేయటం. వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ ఆర్ దేర్? గివెన్ పారాడాక్స్, ప్రెస్టీజియస్ గూడ్స్, స్పెక్యులేషన్ అండ్ ఇల్యూజన్. సో దీస్ ఆర్ ఆల్ ద ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్. ఓకేనా, సో ఇవి రాయాల్సి ఉంటుంది మీరు, ఈజీ క్వశ్చన్. దెన్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిమాండ్ కర్వ్ స్లోప్ హ్యాజ్ ఎ నెగిటివ్, చాలా
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామినేషన్లో. ఏమని, వాట్ ఆర్ ద రీజన్స్ ద డిమాండ్ కర్వ్ స్లోప్ హ్యాజ్ ఏ నెగిటివ్, వాట్ ఆర్ ద రీజన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్. డిటర్మినెంట్స్ అన్నప్పుడు ఫ్యాక్టర్స్ రాదు, డిటర్మినెంట్స్ అన్నప్పుడు ఫ్యాక్టర్స్ రాదు, డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు డిటర్మినెంట్ నెట్స్ రాదు. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. సో వన్స్ అగైన్, ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్, రీజన్స్ ఫర్ ద డిమాండ్ కర్వ్ స్లోప్ హ్యాజ్ ఎ నెగిటివ్, అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ ద డిమాండ్. ఈ 3 క్వశ్చన్లలో నుంచి ఎగ్జామినేషన్లో మీకు 2 క్వశ్చన్లు ఎగ్జామ్లో అడుగుతాడు. చూడండి మరొకసారి, 7th, 6th, 7th, 8th 3 క్వశ్చన్స్, ఇందులో 2 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో కన్ఫామ్గా దిగుతాయి. ఓకే. దెన్ నెక్స్ట్, థియరీ ఆఫ్ ప్రొడక్షన్. మీకు ఇందులో 5 మార్క్స్ లేవు, థియరీ ఆఫ్ ప్రొడక్షన్లో లేవు, అందుకని ఇందులో ఇవ్వలే మీకు. నెక్స్ట్ లెసన్ ఏంటిది, థియరీ ఆఫ్ వాల్యూ. థియరీ ఆఫ్ వాల్యూలో మార్కెట్స్ ఉంటాయి మీకు. మార్కెట్స్లో ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్. ఇది ఒకసారి 10 మార్క్స్గా కూడా అడగవచ్చు. క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. సో ఇందులో ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఏరియా, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టైమ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కాంపిటీషన్. ఓకే. సో అలా క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్ క్వశ్చన్ ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, డిఫైన్ ప్రైస్ డిస్క్రిమినేషన్. డిఫైన్ మీన్స్ డెఫినేషన్, మీరు దీని డెఫినేషన్ రాయాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. ఓకే. దెన్ కంపేర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ మోనోపలీ మార్కెట్. సింపుల్. ఎక్స్ప్లెయిన్ 9, 10, 11. సో ఇవి మీకు 3 క్వశ్చన్లు ఇచ్చాను ఎగ్జామినేషన్లో. ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో దిగుతాయి. ఓకేనా. సార్ మిగిలినదంతా 30% డిలీషన్లు లేపేశారు దాన్ని, అవి మీకు రావు. మిగిలిన మోనోపలీ, జియోపలీ, ఎలిగోపలీ, మోనోపలిస్టిక్ కాంపిటీషన్ అవన్నీ లేవు. ఓకేనా. సో ఇక్కడ మీకు ఓన్లీ ప్రైస్ డిస్క్రిమినేషన్ అండ్ ఇట్స్ టైప్స్, అండ్ పర్ఫెక్ట్ అండ్ మోనోపలీ, అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. మిగిలిన క్వశ్చన్ అంటే మనం 10 మార్క్స్లో చదువుకున్నాం అది. సో ఇవి 5 మార్క్స్లో, ఇవి మోస్ట్లీగా మీరు గెస్ చేసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్గా చదువుకోవాలి. నెక్స్ట్ తర్వాత మీకు పంపిణీ సిద్ధాంతం. దీంట్లో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో దీంట్లో ఏముంది మీకు, మీన్స్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కేర్సిటీ రెంట్. మీకు ఇందులో కూడా 4 ఉంటాయండి. రెంట్, వేజెస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్. అవన్నీ తీసేశాడు, రెంట్ ఒకటే ఉంచాడు. మిగిలినంతా 30% సిలబస్లో ఎగిరిపోయింది. ఓకే. వేజెస్ ఎగిరిపోయింది, ఇంట్రెస్ట్ ఎగిరిపోయింది, ప్రాఫిట్స్ ఎగిరిపోయాయి, తీసేశాడు. ఓన్లీ రెంట్ మాత్రమే ఉంది. ఆ రెంట్ కాబట్టి ఆ రెంట్ క్వశ్చన్సే ఇచ్చాను నేను. వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కేర్సిటీ రెంట్, 1 క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాసీ రెంట్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మీకు మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్లు చదవండి, ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో దిగుతుంది. ఓకేనా. వన్స్ అగైన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కేర్సిటీ రెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాసీ రెంట్. ఇవి 2 చదవండి, ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్ లెసన్లో నుంచి మీకు ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. డిటర్మినెంట్ అన్నప్పుడు ఫ్యాక్టర్స్ వస్తుంది, డిటర్మినెంట్స్ అన్నప్పుడు అది రాదు. వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది కూడా మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఇది నేషనల్ ఇన్కమ్ లెసన్లో నుంచి ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. నెక్స్ట్ 8th లెసన్, మ్యాక్రో ఎకనామిక్స్ థియరీ. మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అంటాం, థియరీ అంటాం. అందులో వాట్ ఆర్ ద వేరియస్ రెవెన్యూ సోర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. వాట్ ఆర్ ద వేరియస్ రెవెన్యూ సోర్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఒక క్వశ్చన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెండిచర్ ఐటమ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటాము, ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అంటాము. సో దెన్ ఎక్స్ప్లెయిన్ ద డెట్ రిడమ్షన్ మెథడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. డెట్ రిడమ్షన్, డెట్ మీన్స్ అప్పు, రిడమ్షన్ రీపే చేస్తుంది ఎవరు, గవర్నమెంట్. గవర్నమెంట్ అప్పు తెస్తుంది, తెచ్చిన దాన్ని ఎలా రీపే చేస్తుంది. డెట్ రిడమ్షన్ అంటే అప్పు తీర్చేయటం, ఎలా తీర్చుతుంది అప్పు అనే క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చూడండి, 16th, 17th, 18th ఈ 3 క్వశ్చన్లు మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో మీకు మ్యాక్సిమం ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో ఈ 3 చదవండి, ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది. క్లియర్. దెన్ మనీ బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్. ఇది 13th నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది 19th నుంచి స్టార్ట్ అవుతుంది.
వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఆఫ్ బార్టర్ సిస్టమ్ ఇన్ ఇండియా? వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఆఫ్ బార్టర్ సిస్టమ్? డబ్బు లేకముందు బార్టర్ సిస్టమ్ ఉండి అందులో డిఫికల్టీస్ ఏంటి? ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ఒకటి, నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద రెమెడియల్ మెజర్స్ ఫర్ ది ఇన్ఫ్లేషన్. ఇక్కడ 3 కాన్సెప్ట్లు ఉన్నాయండి. మనీ, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్, 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మరి క్వశ్చన్లు కూడా 3 క్వశ్చన్స్ రావాల్సిందే. ఓకే, సో ఇందులో నుంచి మనకు 10 మార్క్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ మీకు 5 మార్క్స్ క్వశ్చన్ నుంచే వస్తాయి. 5 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ నుంచి వస్తాయి. సో 2 క్వశ్చన్లు అడుగుతాడు. ఆ 2 క్వశ్చన్లలో ఇక్కడ నీకు ఎన్ని ఇచ్చాను? 4 ఇచ్చాను చూడండి. వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఆఫ్ బార్టర్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ, అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అండ్ వాట్ ఆర్ ద రెమెడియల్ మెజర్స్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఈ 4 చదవండి. ఎగ్జామినేషన్లో మీకు 2 క్వశ్చన్లు కన్ఫామ్గా దిగుతాయి. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ లెసన్ అండ్ 10th లెసన్, వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? డెఫినేషన్ రాయాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ రిలేషన్ విత్ ఎకనామిక్స్. అసలు ఎకనామిక్స్తో స్టాటిస్టిక్స్ సంబంధం ఏంటి? మనం ఎందుకు చదవాలి? ఎకనామిక్స్ వాళ్ళను స్టాటిస్టిక్స్ ఎందుకు చదవాలి? ఎకనామిక్స్కి స్టాటిస్టిక్స్ రిలేషన్ ఏంటి? ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అండ్ ఇట్స్ యూజెస్. మిగిలినంతా 30%లో పోయింది. సో కొంత మిగిలిన టాపిక్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అండ్ ఇట్స్ యూజెస్. డయాగ్రామ్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, టైప్స్ ఎన్ని, ప్లస్ దాని యూసేజ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు ఎగ్జామినేషన్లో లాస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో ఈ విధంగా ద ఎండ్ చూడండి. ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్లో కావాల్సినటువంటి యొక్క క్వశ్చన్స్ అన్నీ మీకు ఈ విధంగా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టూడెంట్స్ ఇబ్బంది ఏమీ లేదు. మీకు 5 మార్క్స్ సెక్షనే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, కానీ దీన్ని కొంచెం మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని దీన్ని చదువుకోగలిగితే దీంట్లో కూడా మంచి స్కోరింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకు మించి వేరే అవసరం లేదు. మీకు 12 క్వశ్చన్స్, అందులో నేను 24 ఇచ్చాను. 12 2 24 డబుల్ ఇచ్చాను అంతే. మీకు 12 వస్తాయి. 24 క్వశ్చన్స్ ఇచ్చాను, అందులో 12 క్వశ్చన్లు వస్తాయి కన్ఫామ్. ఇక మీకు వేరే ఏం చదవాల్సిన అవసరం లేదు. 12 క్వశ్చన్లు మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. 24 ఇచ్చాను డబుల్. ఓకే, సో స్టూడెంట్స్ ఇది మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు రేపు యాన్యువల్ మేలో ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి యొక్క మోస్ట్లీ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అనాలిసిస్. ఓకే, సో స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, మీరు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.